రూపాయలు కొనుక్కొచ్చి మనం ఎత్తిపోయాలి. ఇది మేజర్ క్రక్స్ పాయింట్ అండి ఇది. సో ఇప్పుడు దానికైనా కూడా ఇప్పుడు అసలు మనం చెప్పింది కాదండి, ఇది కాగు చెప్పిందే. ఇక్కడ ఏం చెప్పిందంటే సివిల్ పనులకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత రిహాబిలేషన్కి R&Rకి ఇవ్వలేదనేది. తర్వాత భూసేకరణకు కూడా అవసరమైనటువంటి 1.8 లక్షల ఎకరాల్లో 67.4% మాత్రమే, అంటే 1.13 మాత్రమే సేకరించారు. మరి నిర్వాసితులకి 1.06 కుటుంబాలు ఇన్ఫ్లుయెన్స్ అయితే లక్షల కుటుంబాలు కేవలం 11% అండి. అంటే ఎంత? 11,677 కుటుంబాలకు 11,677 కుటుంబాలకు మాత్రమే పునరావాస కేంద్రాలుగా మార్చారు అని ప్లాన్ చేసినటువంటి కాలనీలు కూడా అవుట్ ఆఫ్ 213లో 26 కాలనీస్ అంటండి. మరీ దారుణం ఇదైతే. మిగతా వెళ్ళొచ్చానండి, కొన్ని కాలనీస్కి వెళ్ళొచ్చాం, కొన్ని చోట్ల కొంచెం కరెంట్ అన్ని పెట్టారు, మిగతా ఎప్పుడు వెళ్ళాలో కూడా లేదు. ఏంటంటే క్యాగ్ చెప్పిన రిపోర్ట్ అండి నేను చెప్పేది. నిధుల వ్యత్యాసం కూడా సార్, ఫైనాన్స్ అకౌంట్ మధ్య కూడా దగ్గర 1,492 కోట్ల తేడా ఉంది. ఇంకా బడ్జెట్ కేటాయింపులు ఉన్నప్పటికీ కూడా 2,097 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ఇలా చాలా. రివాల్వింగ్ ఫండ్ కూడా సరిగ్గా ప్రాపర్ గా, మెయిన్ పాయింట్ అది, రివాల్వింగ్ ఫండ్ అనేటువంటిది వీళ్ళు ప్రాపర్ గా మెయింటైన్ చేయలేదు అనేది క్యాగ్ ఎత్తి చూపించి అకౌంట్ నుంచి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయటం. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వెరీ స్ట్రాంగ్ గా ఉండాల్సిన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పనులు పరీక్షించాలి. మరి వాళ్ళు డబ్బులు పరీక్షించడం మాకు సంబంధం లేదు. ల్యాప్సెస్ ఎందుకు జరిగినాయి అంటారు? అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ they're not concentrating much on this అండి. ఇప్పుడు ఇది కాగు సంవత్సరానికి ఒకసారి రిపోర్ట్ చేస్తుంది, లేదా అప్పుడప్పుడు అంటే కాన్స్టెంట్ గా మ్యాటర్ తెప్పించుకున్నా సరే. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ 24/7 ఇంతటి దేశంలో అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్ అండి, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. సేఫ్టీ కూడా చెప్తున్నాను మరొకసారి, నేను దయచేసి ప్రజలను, ఎందుకంటే మేము పాలకొల్లు మా ఇల్లు, ఆ డ్యామ్ మీద శివాజీరావు గారు చాలా కాలం బాధపడ్డారు. మళ్ళా చెప్తుంది, సేఫ్టీ విషయంలో మాత్రం, ఆ డ్యామ్ విషయంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ కనుక అవటానికి వీల్లేదు. ఇవాళ మీరు ఏదైతే చెప్పారో రెండో పాయింట్ ఏంటంటే, మీరు అన్నట్టు రిహాబిలేషన్కి ఇవ్వకుండా ఇది సివిల్ కాంట్రాక్ట్, ఇది కాంట్రాక్టులు. రిహాబిలేషన్ ఎవరు ఉంటారండి? సామాన్య ప్రజలకు ఇవ్వాలి. వాళ్ళు ఎక్కడ నోరు ఉందా? వాళ్ళకి నోరు లేని అనుకుంటున్నారా వాళ్ళు? డెఫినెట్ గా దీని మీద మనం మెయిన్ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే, రేపు పొద్దున్న ఇది కనుక కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఫుల్ లెవెల్లో ఇప్పుడు పురుషోత్తపట్నం లేకపోతే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకుంటాం మనం. అంటే ప్రాజెక్ట్ కట్టుకుంది దేనికంటే నాకు అర్థం కాదు. ప్రాజెక్ట్ కట్టుకుంది అలంకార ప్రాయానిక. ఆల్రెడీ మాకు ఏది మా గోదావరి జిల్లాలకు ఏముందో ఒక బఫర్ స్టాక్ కింద, ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద చిన్న కొంచెం కెపాసిటీలో డెడ్ స్టోరేజ్కి ఉండడానికి 119 TMS డెడ్ స్టోరేజ్ కట్టుకున్నాం మన ప్రాజెక్టు. దీన్ని మళ్ళీ ఎత్తిపోయాలా? నాకు అర్థం కావట్లేదండి. మొత్తం రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే సమస్య లేదు అని చెప్పి మనం చెప్తే వాడు PPI ఏదో చెప్పిందని చెప్పి నిన్న పత్రికలో కొన్ని పత్రికలు వచ్చినాయి. అదే దాని మీద ఇప్పుడు మనం చేసిన. పైగా ఈ క్యాగ్లో ఇంకొక పాయింట్ ఏంటంటే, అసలు ఇంత పెద్ద ప్రాజెక్టులో క్యాగ్ గుర్తు ఏది చీఫ్ ఇంజనీర్ లెక్కలకి ఈ ఫైనాన్స్ అకౌంట్స్కి మధ్య చాలా వ్యత్యాసం ఉందని చెప్తున్నారండి. అంటే 1,492 కోట్ల రూపాయలు ఇంత డిఫరెన్స్ వచ్చిందంటే ఎందుకు వచ్చింది? అసలు ఇది ఎంత ట్రాన్స్పరెన్సీ లేకుండా ఎందుకు అయింది? ఈ బడ్జెట్ కేటాయింపుల్లో ఎలకేషన్స్లో కావచ్చు, ఎక్స్పెండిచర్లో కావచ్చు, ఎందుకు ట్రాన్స్పరెన్సీ లేదు? ఇది ఇక్కడ దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. 12,950 కోట్ల రూపాయలు యాక్చువల్ గా ఈ ప్రాజెక్ట్ కి 2024లో మేము కేటాయిస్తున్నాం ఈ ప్రాజెక్ట్ అని చెప్పి రాసి పెట్టారండి బడ్జెట్ లైన్లో. ఇవాళ వరకు నిధులు మళ్ళా ఇంకోటి చెప్తున్నాను, ఎందుకని కొన్ని జీవోస్ ని కప్పి పెడుతుందో ప్రభుత్వం నాకు అర్థం కాదు. పారదర్శకం నన్ను వాళ్ళని అడగాలి, ప్రభుత్వాన్ని అడగాలి. ఇంకో పాయింట్ ఇక్కడ కాగే చెప్పింది ఏంటంటే మట్టి చౌర్యం అండి. దారుణమైన పరిస్థితి ఏంటంటే, ప్రాజెక్టు తవ్వకాల్లో వచ్చిన మట్టి స్పాయిల్ విలువ 1,660 కోట్ల రూపాయలు ఉంటే దానికి కూడా లెక్కలేవంట. అన్ఫార్చునేట్ ఏంటంటే, ఈ దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ ఉందా లేకపోతే కన్స్ట్రక్షన్ కంపెనీ కంట్రోల్ ఉందా తెలియని పరిస్థితి ఉంది. మరి మనం ఒకప్పుడు వాళ్ళు అనుకుంటే ఒకవేళ విమర్శలు చేసిన వాళ్ళని దట్స్ అప్ టు దెమ్. కానీ ప్రజలకు పారదర్శకత కావాలి. ఇప్పుడు ప్రజలకి కావాలంటే ఒక జాతీయ ప్రాజెక్టు, దేశం గర్వించదగినటువంటి ప్రాజెక్టులో, మనకి జీవనాడి లాంటి ప్రాజెక్టులో మట్టిగా క్యాగ్ చెప్పింది, మనం చెప్తున్నటువంటి మాట ఏదో ప్రిజుడిస్ తో మనం చెప్పట్లా. క్యాగ్ చెప్పింది 1,660 కోట్లు ఉంటే దానికి సరైనటువంటి లెక్కలు లేవు అనేటువంటిది చెప్తున్నారు.
రివాల్వింగ్ ఫండ్కి సంబంధించినటువంటి అన్ని రకాల అవకతవకలతో ఉంటే ఎలానండి ఇంత ఇది ఇది కొంచెం రామానాయుడు గారు మీరు పంపిస్తే, గవర్నీయులు రామానాయుడు గారు మా ఎమ్మెల్యే గారు మంత్రిగా ఉన్నారు, మీరు ప్రతిదీ మీరు డాక్టరేట్ కూడా చేసిన ఆయన, దయచేసి దీని మీద తక్షణం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఒక 2 విషయాలు, మీరు ప్రాజెక్టు 150 అడుగులు ఎత్తున ఎప్పుడు నిలబెడుతున్నారు నీళ్లు, ఈ తూతూ మంత్రంగా ఇది కట్టేదో ఎక్కం రాక్ ఫీల్డ్ డామ్ కట్టేసాం కాదు, అసలు రిహాబిలేషన్ చేయకుండా ఎలా ఉన్నారు. ఇవాళ ఏదైతే ఇప్పుడు మట్టి చివరి ఉందో అది మీ మధ్యన లేదా పీపీఏ మధ్యన లేదా కాంట్రాక్టర్ మధ్యన ఉందా, లేదా మీ ఆర్థిక శాఖకి లేదంటే కేంద్రంలో ఉన్న పంపించే ఆర్థిక శాఖకి వ్యత్యాసం ఉందా, మళ్ళీ పీపీఐకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ కేంద్ర ఆర్థిక శాఖకి వెళ్ళాల్సిన సందర్భం ఎక్కడ ఆగిపోయింది. దీని మీద ప్రజలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందని కోరుతున్నాను. దయచేసి మీరు ప్లీజ్ టేకప్ దిస్ ఇష్యూ అండి. రాజకీయ ప్రకటన కాదు నేను కోరుకునేది. ఇంకొక విషయం ఉందండి ఇక్కడ, ఈ ఒడిశా ఛత్తీస్గఢ్ కి సంబంధించిన ఎంబార్క్మెంట్స్, అవునండి, వాటి పరిస్థితి దాదాపు ఎప్పుడది 2015లో ఏదో ప్రామిస్ చేసినట్టున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు అది ఏమైనా మొదలైందా, ఎంతో కొంత ఏమైనా మీరు చూసి వచ్చారు కాబట్టి వాళ్ళకి సంబంధించింది అసలు ఏమైనా మూవ్మెంట్ నది కట్టే అటు సైడ్ ఉంటుంది. కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అసలు ఇంతవరకు అసలు ఆ ఊసే లేదు. అక్కడ కాంపన్సేషన్ కి ఏదైతే గ్రామాలు ఉన్నాయో అది కాకుండా ఎంబార్క్మెంట్ ఇస్తున్నాం, మీకు అలా ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది, చెప్పారు. కానీ అది 135 అడుగులు ఎత్తు దాటితేనే వస్తుందనే నెపం మీద దాని స్టేజ్ 2లో, అంటే ఫస్ట్ దాంట్లో 7 విలేజ్ కాకుండా ఇంకో దాని మీద స్టేజ్ 2లో పెట్టారంట. ఈ 1 ఏంటో స్టేజ్ 2 ఏంటో ఈ వరుస ప్రభుత్వాల మాయాజాలం ఏంటో తెలియదండి. బట్ ఒకటి మనకి అక్కడ ఒరిస్సా నుంచి అబ్జెక్షన్ వస్తుంది, ఎందుకంటే తెలంగాణ నుంచి అబ్జెక్షన్ రాదు. ఎందుకంటే దీంట్లో ఏమి రాశారంటే తెలుగుగా 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో తెలంగాణ నుంచి అన్ని అనుమతులు డీమ్డ్ వచ్చేసినాయని రాసుకున్నారు. అదే తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ నుంచి కాదు, ఎన్జిటి పర్మిషన్స్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణ అనుమతులని కూడా లేకుండా స్టార్ట్ చేశారని చెప్పంటున్నారు. మరి ఎన్జిటి అనుమతులు లేకుండా స్టార్ట్ చేస్తే దాని కాన్సిక్వెన్స్, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ సీరియస్ యాక్ట్. మనకి అక్కడ దీంట్లో హైకోర్టు అడ్వకేట్ అశోక్ ఆయన కూడా ఉన్నట్టున్నారు.